హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ అండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ మటన్ గ్రేవీ కర్రీని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు. మటన్ ముక్కలు గట్టిగా ఉంటాయి కదా! అలా గట్టిగా లేకుండా మెత్తగా ఉండేలా నేనైతే చెప్తానండి. దీన్ని ఏ విధంగా చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా అయితే నేనైతే ఇలా మటన్నయితే శుభ్రం చేసుకొని ఒక బౌల్‌లో అయితే వేసుకున్నానండి. ఇది కేజీ మటన్ అండి. ఈ మటన్నయితే శుభ్రం చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందామండి. కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, చిటికెడు పసుపు, రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని బాగా వేయించేసుకుందామండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మనకి ఉల్లిపాయ ఎంత వేగితే కర్రీ అంత బాగుంటుందండి. అలా వేపుకోవాలండి. అలా ఏగిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ పేస్ట్ వేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మొక్క కొంచెం మెత్తగా అవుతుందండి. అల్లం వల్ల ఇది కూడా బాగా వేయించేసుకోవాలండి మంచి స్మెల్ వచ్చేదాకా. ఇప్పుడు 3 టమాటాలనైతే చిన్న ముక్కల కింద కోసుకొని అవి కూడా బాగా వేయించేసుకున్నానండి. మొత్తం అంతా ఆయిల్ అంతా పైకొచ్చేదాకా వేయించుకోవాలి. అలా వేయించుకున్న వాటిలో మనం మటన్‌ని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం కదా! అది కూడా వేసేసుకోవాలండి. బాగా కలిపేసుకోవాలి. మటన్‌లోంచి వాటర్ ఎక్కువగా వస్తదండి. ఇలా వాటర్ అంతా చూసారు కదా! ఈ విధంగా వాటర్ అంతా వచ్చేస్తుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకొచ్చేదాకా అలా వేయించుకోవాలండి మనం. అలా ఆయిల్ పైకొచ్చిన తర్వాత ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా, ఒక స్పూను మటన్ మసాలా వేసుకొని బాగా వేయించేసుకోవాలండి. ఇది కూడా బాగా వేయించేసుకోవాలి. ఆయిల్ అంతా పైకొచ్చేదాకా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న వాటిలో అయితే చూసారు కదా! ఈ విధంగా అయితే మొత్తం అంతా కలిపేసుకొని హ్మ్. వేయించేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో అయితే ఒక గ్లాసు పావు వాటర్ అయితే వేసుకోండి. వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కొత్తిమీరనైతే చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేసుకొని ఇందులో అయితే వేసేసుకోవాలండి. ఇలా వేయించేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5, 6 విజిల్లు వచ్చేదాకా వేయించేసుకోండి. విజిల్లు వేయించేసుకున్నాక మొత్తం 5, 6 విజిల్లు అయిపోయిన తర్వాత మనం అయితే మూత తీసి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దామండి. వెంటనే తీసేయకూడదండి మూత. తీసాక మనకింకా పలసగా ఉంది అనుకుంటే మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం దగ్గర పడనివ్వండి. దగ్గర పడిన తర్వాత ఇలా అయితే దగ్గర పడిపోద్దండి. ఇలా ఆయిల్ అంతా పైకొచ్చేస్తది. ఇలా వచ్చేసిన దాన్నయితే మనం ఒక బౌల్‌లో అయితే వేసేసుకుందామండి. ఇలా బౌల్‌లో వేసేసుకుందాం. మొత్తం అంత కర్రీ కూడా ఇలా బౌల్‌లో వేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బావుంటదండి. ఎంతో టేస్టీగా ఉంటదండి. ముక్క కూడా చాలా మెత్తగా ఉంటది. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ మటన్ గ్రేవీ కర్రీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.